హలో అండి. వెల్కమ్ టు రితికాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా శిల్పారామం చూడకపోయినా చూడాలి అనుకుంటున్నా ఒకసారి ఈ వీడియో చూసి వెళ్తే బాగుంటుంది. మేము శిల్పారామం మండే రోజు వెళ్ళాము. అంటే వీకెండ్స్లో వెళ్ళలేదు. ఎందుకు అంటే వీకెండ్స్లో చాలా రష్గా ఉంటుంది, అంత ఫ్రీగా కూడా ఉండదు. సో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4:40 అయిపోయింది. శిల్పారామం హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర శిల్పకళా వేదికకు పక్కనే ఉంటుంది. శిల్పారామంలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇయర్ ఎండ్ సేల్ కూడా జరుగుతుంది. డిసెంబర్ 15th నుంచి 31st వరకు ఇది జరుగుతుంది. ఇది మార్నింగ్ 10:30 AM నుంచి నైట్ 8 PM వరకు ఉంటుంది. అలానే ఈ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చూసినట్లయితే 5:30 PM నుంచి 9 PM వరకు జరుగుతాయి. అస్సలు మిస్ కావద్దు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 60 రూపీస్ ఉంటుంది, చిల్డ్రన్కి 30 రూపీస్ ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి, ఇదే శిల్పారామం ఎంట్రన్స్. ఇక్కడ లెఫ్ట్లో టికెట్స్ అనేవి ఇస్తారు. అలానే రైట్ సైడ్ మనకు పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్కి అస్సలు లోటు ఉండదు, ఇబ్బంది ఉండదు. చాలా పెద్ద ప్లేస్. ఇక్కడ బయట చూడండి, బెలూన్స్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఫోన్పే, జీపే లాంటివి కూడా, QR కోడ్ కూడా యూస్ చేయవచ్చు. ఎంట్రీ గేట్కి రెండు పక్కల పెద్ద పెద్ద గంటలు, పెద్ద పెద్ద గుర్రాలు ఉన్నాయి. టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వీల్ చైర్స్ అనేవి ఉన్నాయి. ఎవరైనా నడవడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వీల్ చైర్స్లో కూడా తీసుకెళ్ళి మనం ఈ శిల్పారామాన్ని చూపించవచ్చు. ఇక్కడ లెఫ్ట్లో చూసినట్లయితే ఒక చిన్న హట్లా ఉంది. అక్కడ కొంతమంది ఆ వేషంలో ఉన్నారు చూడండి. వాళ్ళు ఏదో కల్చరల్ యాక్టివిటీ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు ఉన్నారు. అలానే రైట్ సైడ్ నుంచి ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గణపతి ఉన్నారు. ఆయనకు 5 తలలు ఉన్నాయి. ఈ విగ్రహం అనేది చాలా బాగుంది. ఇది చెక్కతో చేసింది. ఇక్కడ కొంచెం పక్కకు వెళ్ళినట్లయితే చిన్న టెంపుల్ లాంటిది ఉంది. అక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టున్నాయి, పూజ కూడా చేసింది. అంతేకాదు నాగశిలలు కూడా ఉన్నాయి. గణేశుడి ముందైతే చిన్న ఏనుగు ఉంది, పెద్ద పెద్ద చెవులతో. ఎంత అందంగా ఉందో చూడండి. అలానే అక్కడ పైన ఉన్న చెట్టు చూడండి, స్టెప్స్గా భలే ఉంది కదా. అలానే మేము ఇంకా రైట్ సైడ్ ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక కార్ కూడా వెళ్తుంది చూడండి. అందులో కూడా ఎక్కి మనం శిల్పారామం అనేది చూడవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లోనే మనకు శిల్పారామం మ్యాప్ అనేది ఉంటుంది. ముందుగా ఈ మ్యాప్ చూసుకున్నట్లయితే మనం ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేవి చూసుకోవచ్చు. అలా ఈ మ్యాప్ ద్వారా మనం ఏది మిస్ కాకుండా అయితే చూసుకోవచ్చు. మొబైల్లో ఒక ఫోటో తీసుకున్నామంటే మనం ఎక్కడెక్కడ చూసిన తర్వాత ఆగి మరి ఏమైనా మిస్ చేసుకున్నామా అనేది చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే వెదురు బొంగులతో చేసిన ఆ ఎంట్రీ గేట్ ఉంది చూడండి, చాలా అందంగా ఉంది. అక్కడ ఈ గేట్కి అటువైపు ఇటువైపు 2 శిల్పాలు కూడా ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి. లోపలికి ఇలా వెళ్తుంటే చాలా మొక్కలు ఉన్నాయి. అవి బంతి మొక్కలు, గులాబీ మొక్కలు, ఇలా చాలా మొక్కలు అయితే ఉన్నాయి. లెఫ్ట్లో కొంచెం కెమెరా టర్న్ చేసి చూస్తే పెద్ద పెద్ద కుండీలు ఉన్నాయి. ఆ కుండీల్లో ఏమీ లేవు, మరి ఖాళీగా ఉన్నాయి. కానీ అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఈ లాన్లో మనం కూర్చోవచ్చు. ఏమైనా లంచ్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ తీసుకెళ్ళినా కూడా అక్కడ కూర్చొని తింటూ ఆ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేయాలని వెళ్ళే వాళ్ళు మాత్రం వీకెండ్స్లో అస్సలు వెళ్ళకూడదు, ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ చూడండి కొన్ని స్టాల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ స్టాల్ నంబర్ 377. అంటే ఇక్కడ 300 to 400 పైన స్టాల్సే ఉన్నాయి. ఇవి చూడండి, ఈ చేతి కళలు ఎంత బాగున్నాయో, పెయింటింగ్ వేశారు. అసలు చాలా బాగున్నాయి. ఇదే షాప్ నేను లాస్ట్లో తిరిగి వచ్చేటప్పుడు చూపిస్తాను. ఎందుకు అంటే ఇది జస్ట్ సన్లైట్లో ఉంది. మేము తిరిగి వచ్చేటప్పుడు మొత్తం చీకటి ఉంది. చీకటిలో ఇవి లైట్స్తో వెలిగే బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు బొమ్మ ఉంది కదా, అది ఇంకా పక్కన చాలా ఉన్నాయి. అవి లైట్ వెలుతురులో చాలా బాగా కనిపిస్తాయి. ఇవి డిజైనర్ పీస్లు అండ్ డెకరేటివ్ పీస్, అందం కోసం డెకరేట్ చేసుకుంటారు కదా, అలాంటి ఐటమ్స్ అనమాట. ఇక్కడ
మనం వీటి కాస్ట్ అనేవి తెలుసుకుని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా కాస్ట్ చెప్తారు. మనం బార్గెనింగ్ చేయడంలో టాలెంట్ ఉన్నట్లయితే ఇక్కడ బార్గెనింగ్ చేసి తీసుకోవచ్చు. తెలియని వాళ్ళు వెళ్తే మాత్రం చాలా కాస్ట్ అనేది చెప్తారు. ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని కొనడం మంచిది. చూడండి, నాకైతే ఎంత చూడముచ్చటగా ఉన్నాయంటే ఆ కలర్సు, ఆ షేడ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు దొరకనిదంటూ ఉండదు. దాదాపు 400 స్టాల్స్ అంటే చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో. మనకు కావాల్సిన డ్రెస్సెస్, చెప్పులు, నగలు, బొమ్మలు చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ కాశ్మీర్ నుంచి షాల్స్ అయితే ఉన్నాయంట. ఇవి చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఇది స్టాల్ నంబర్ 372. అలానే దాని పక్కనే ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో ఉన్న డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి కొన్ని పెయింటింగ్ ఉన్నవి ఉన్నాయి. స్టాల్ నంబర్ 370. ఇవి చాలా డెకరేటివ్ ఐటమ్స్ లాగా చాలా అందంగా ఉన్నాయి. నైట్ కూడా రిటర్న్లో వచ్చేటప్పుడు మేము చూసాము. ఇవి చాలా 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 బాగున్నాయి నైట్ లైట్లో. ఇక్కడ నేను ఒక చిన్న బొమ్మ అయితే చూశాను. అదే మనం చిన్నప్పుడు కాకి స్టోరీ చెప్పుకుంటాం కదా. కాకి కడవలో నీళ్ళు అందకపోతే కడవలో రాళ్ళేసి ఆ నీటిని అందుకోవడానికి ట్రై చేస్తుందని. అట్లాంటివి 2 చిన్న చిన్న కుండలు అయితే పెట్టారు. అది ఇప్పుడు కనిపించకపోయినా లాస్ట్లో వీడియోలో అయితే మళ్ళీ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి చూడాలో ఫోన్లో షూట్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. అలా ఉన్నాయి. అంత హ్యూజ్ కలెక్షన్ ఉంది. అయితే మనం షాపింగ్ చేయలేకపోయినా కానీ వీటిని చూసి ఆనందపడవచ్చు కదా. అందుకనే నేను వీటిని అయితే షూట్ చేశాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఎక్కడ దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఎందుకు అంటే అన్ని ప్లేసెస్ నుంచి వచ్చి కూడా ఇక్కడ స్టాల్స్ అనేవి పెట్టుకొని వాళ్ళు అమ్ముతున్నారు. సో మనం కొనకపోయినా ఒకసారి ఇక్కడికి వచ్చి అయితే విజిట్ చేయవచ్చు. ఏదైనా మనకు నచ్చిన ఐటెం లేదా చాలా రోజుల నుంచి కూడా మనం తీసుకోవాలి అనుకుని దాన్ని మర్చిపోయిన ఐటమ్స్ కూడా ఉంటాయి. అలాంటి ఐటమ్స్ కూడా వీటిని చూసినప్పుడు మనకు గుర్తొస్తూ ఉంటాయి. చెక్ చేయండి. ఇక్కడ స్టాల్ నెంబర్ 367లో వీళ్ళెవరో డ్రెస్సెస్ చూస్తున్నారు. అలానే పక్కన మనకి కాటన్ శారీస్ అనేవి ఉన్నాయి. 250 రూపీస్కి ఒకటి, అలానే 500కి 3 కాటన్ శారీస్ ఉన్నాయి. ఇవి ఈ శారీస్ అయితే బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని సైజెస్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ లాంగ్ ఫ్రాక్స్. ఈ ట్రెండ్ ఇంకా ఈ మధ్య ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ ఒక 5 years బ్యాక్ అయితే మాత్రం ఇవి వచ్చాయి. అప్పటి నుంచి కూడా ఇది ట్రెండ్లోనే ఉన్నట్లుంది. ఇక్కడ చూడండి కాటన్ శారీస్ చూపిస్తున్నారు. దాదాపు ఇవి ఒక్కొక్కటి 1000 అని చెప్తున్నారు. బార్గెన్ చేస్తే కొంతవరకు తగ్గించవచ్చు. కానీ వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం చాలా ఓపికగా ఉంటారండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వస్తువులు చూపిస్తారు. ఎందుకు అంటే 10 చూపించినా 20 చూపించినా కనీసం వాటిలో 1, 2 అయినా తీసుకుంటామని. అంతలోకి ఇక్కడ ఎవరో ఫారినర్స్ వెళ్తున్నారు. వామ్మో, వాళ్ళైతే చూడండి ఎంత హైట్గా ఉన్నారో. ఇక్కడ స్టార్టింగ్లో మనకు మధ్యలో ఇలా ఒక విగ్రహం అయితే ఉంటుంది. అది మనకు స్వాగతం చెప్తున్నట్లుగా ఉంది. దాని చుట్టూ బంతి మొక్కలు ఇలా చాలా ఏర్పాటు చేశారు. కింద ఒక లైట్ ఉంది చూడండి. అది మనకు నైట్ టైము చీకటి పడ్డాక ఆన్ చేస్తారు. ఆ లైట్ వెలుతురులో చూడడానికి చాలా బాగుంటుంది. అలానే దీనికి రైట్ సైడ్లో గ్రోమోర్ వాళ్ళది ఒక ఫుడ్ నర్సరీ అయితే ఉంది. ఇక్కడ మనకు చిన్న చిన్న బాన్సాయ్ ప్లాంట్స్ నుంచి కూడా పూల మొక్కలు, డెకరేషన్ చేసుకోవడానికి మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అలా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి 20 రకాల చామంతి మొక్కలు అయితే ఉన్నాయి. వింటర్ కదా, చాలామంది చామంతి మొక్కలు కొనుక్కోవడానికి అయితే వస్తారు. ఇవి నార్మల్ చామంతుల్లా కాకుండా వేరే చామంతుల్లా ఉన్నాయి. అలానే ఈ ఫ్లవర్స్ చూడండి స్టార్ లాగా ఎంత బాగున్నాయో. వీటి పక్కనే నార్మల్ చామంతులు కూడా ఉన్నాయి. ఇంకా పైన చూస్తే అన్ని మొక్కలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే అవి బొకేస్లో కూడా యూస్ చేస్తారు. ఈ మొక్కలు చూస్తే వీటి ఆకులు పూలు అన్నీ ఒకేలా ఉంటాయి. అలానే రోజ్ మొక్కలు చాలా ఉన్నాయి. ఈ నర్సరీ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకు గ్రోమోర్ నుంచి కొన్ని ఎరువులు కూడా లభిస్తాయి.
మనకి ఎరువులు కావాలన్నా కూడా గ్రోమర్ నుంచి తీసుకోవచ్చు. అలానే ఇక్కడ అనేక రకాల మొక్కలు ఉన్నాయి. పూల మొక్కలే కాదు, ఇంకా వేరే వేరే మొక్కలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల మందారం మొక్కలు కూడా ఉన్నాయి. గులాబీ మొక్కలు కూడా దాదాపు అన్ని కలర్స్ దొరుకుతాయి. ఇక్కడ ఈ మొక్కలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. జడనల్లినట్టు అల్లేశారు. వీటిని ఇలా చిన్నప్పటి నుంచే కట్ చేసుకుంటూ మౌల్డ్ చేసుకుంటూ అలా పెంచుతారంట. కై వంగనదే మానే వంగన అంటారు కదా, అలా. ఇక్కడ చూడండి, కొబ్బరి చిప్పల్లో ఆ పీచుల్లో ఆర్టిఫిషియల్గా బాతుల్ని పెట్టేసి వాటి కింద ఆర్టిఫిషియల్గా పెట్టారు. నాకు ఈ మొక్కల డిజైన్స్ చూస్తుంటే ఎలా చేశారా బాబు అనిపిస్తుంది. నేనైతే ముందుకి వెనక్కి రౌండ్గా చూసి తిరుగుతూనే ఉన్నాను, ఇవి ఎలా చేశారు అని. ఇది ఒక ఎంట్రన్స్. ఇక్కడ లోపల చూడండి ఎన్ని గంటలు ఉన్నాయో. ఆ ఎంట్రన్స్ పైన కూడా అన్ని గంటలే ఉన్నాయి. మనకు ముందుకు వెళ్ళగానే చాలా దేవుడి బొమ్మలు అయితే కనిపిస్తాయి. ఇవన్నీ చెక్కతో చేసినవి. అక్కడ చెక్కతో చేసి పెయింటింగ్ కూడా వేస్తున్నారు చూడండి. వాళ్ళైతే మొత్తం వాళ్ళ పరిశ్రమ మొత్తాన్ని తీసుకొచ్చేసినట్టున్నారు. ఇక్కడే ఉండి అంతా పెయింటింగ్స్ వేసుకుంటూ చెక్క పని చేసుకుంటూ ఇక్కడే అమ్ముతూ ఉన్నారనమాట. సీతారాముల విగ్రహం చూడండి ఎంత బాగుందో. కొన్ని విగ్రహాలు చూస్తే అసలు నిజంగా దేవుళ్ళని చూసినట్లుగా, అంత కళ ఉట్టిపడేట్లుగా పెయింటింగ్స్ వేసున్నాయి. ఇక్కడ చూడండి, దేవుడి విగ్రహాలే కాకుండా చిలుకలు, గుర్రాలు, అలా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల బొమ్మలు అనేవి చెక్కతో చెక్కేసి వాటిని పెయింటింగ్ అనేది వేసి ఉంచారనమాట. ఇక్కడ చూడండి, శివపార్వతులు కానీ, కింద గోవిందనామాలు, శంకుచక్రాలు, అలానే ఎన్ని రకాల దేవుళ్ళు ఉంటే అన్ని రకాల చెక్క బొమ్మలు అనేవి మనకి దొరుకుతాయి. లక్ష్మీదేవి విగ్రహం చూడండి, అటువైపు ఇటువైపు 2 ఏనుగులతో ఎంత బాగుందో. ఇది వచ్చేసి దశావతారాలు. దశావతారాలు అనేవి ఒక్క ఫ్రేమ్లోనే చెక్కి ఉంచారు. వాటికి తర్వాత పెయింటింగ్ అనేది వేస్తారు కావచ్చు. ఇక్కడైతే హ్యూజ్ కలెక్షన్ అనేది ఉంది. ఇది శివుడి ఫేసెస్ ఎలా చెక్కారో చూడండి. అలానే అనంత పద్మనాభ స్వామి, లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతుంది, ఆయన నాభి నుంచి బ్రహ్మ రావడం కూడా చూపించారు. అలానే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. విగ్రహాలు అనలేం వీటిని, చెక్క బొమ్మలు. అలానే ఇక్కడ చూడండి, పార్వతుల కళ్యాణం లాగా ఈ బొమ్మ అనేది చూపించారు. అలా ముందుకు వెళ్తుంటే నాకైతే మొత్తం ఒక వీడియో అయితే తీసుకోవాలనిపించింది. కానీ అంత టైం అయితే లేదు కదా. కృష్ణుడి బొమ్మ. ఇక్కడ చూడండి, సీతారాముల కళ్యాణం, దశావతారాలు. రైట్ సైడ్లో మట్టి పాత్రలు కూడా అమ్ముతున్నారు. అక్కడి నుంచి మేము కొంచెం ముందుకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇవి చెక్కతో చేసినట్లుగా కాకుండా అవి మెటల్తో చేసినట్లుగానే ఉన్నాయి. పైనవి అలా కలర్ వేశారు. ఇక్కడ చూస్తే మనకు లక్ష్మీదేవి రూపాలు 9 రూపాయలు కనిపిస్తాయి. అలానే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చెక్క బొమ్మల స్టాల్ అనేది ఉంది. చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు అనేవి చాలా ఉంటాయి. ఇక్కడ వాళ్ళైతే నాకు తెలిసి వీళ్ళు కర్ణాటక నుంచో వచ్చుంటారు, కన్నడలో మాట్లాడుతున్నారు. అలానే ఇక్కడ బొమ్మలు కొండపల్లి బొమ్మల్లాగా చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. బార్గెనింగ్ చేస్తే వాళ్ళు మంచి రేట్కే ఇస్తారు. రేట్స్ తెలిసి పర్చేస్ చేసుకోవాలి. చూడండి, ఎద్దుల బండి బొమ్మ ఎంత బాగుందో. చిన్నపిల్లలు మోగించుకునే గిలక్కాయల దగ్గర నుంచి ఇవి చూడండి, చపాతీ చేసేవంట. అలానే తాబేలు బొమ్మలు, చిన్న క్యూట్ బేబీ డాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న పెద్ద బొమ్మలో చూడండి, ఆవిడ తీసి చూపిస్తున్నారు. అలా 5 సెట్స్ ఉంటాయి. ఒక సెట్లోనే 5 ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 200 వరకు చెప్పారు. బార్గెన్ చేస్తే తగ్గించవచ్చు. అండ్ పజిల్స్ కూడా ఉన్నాయి, వేరే వేరే. ఇంకా చాలా జంతువుల బొమ్మలు కూడా ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఫ్లూట్స్ ఉన్నాయి.
కుంకుమ భరణలున్నాయి, రోళ్ళున్నాయి. ఎంత క్యూట్‌గా ఉన్నాయో ఈ రోళ్ళైతే. అమ్మాయి బొమ్మలు, అబ్బాయి బొమ్మలు. ఆవిడ ఇంకొక టాయ్ చూపిస్తుంది చూడండి. ఇలా చాలా బొమ్మలున్నాయి. కానీ బార్గెనింగ్ చేస్తే మాత్రం మనం అడిగిన రేట్‌కి దగ్గరలో ఇస్తారు. అయినా ఇప్పుడున్న వస్తువులు అంత ఎక్కువ కాస్ట్ ఏమి ఉండవు. ఎందుకంటే ఒకప్పుడు ఒక ప్లేస్‌లో మాత్రమే అవి అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్‌లో చూసినా అవి వస్తున్నాయి, అమ్ముతున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఒకటే కాస్ట్ అనేది ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే కావచ్చు. మరి ఇక్కడ అన్ని స్టాల్స్ 400కు పైగా స్టాల్స్ ఉన్నాయంటే మన ఇండియాలో ఎక్కడెక్కడో ఉన్న వస్తువులు, ఎక్కడెక్కడో ఉన్న ఆర్ట్స్ అవన్నీ కూడా మనకిక్కడ లభిస్తాయి. కొంచెం ముందుకొస్తే లెఫ్ట్‌లో మాకు ఇది బోటింగ్ పాయింట్ అనేది కనిపించింది. చిన్నపిల్లలే కాదు ముసలోళ్ళు, పెద్దోళ్ళు కూడా బోటింగ్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక ఎద్దుల బండి అనేది ఆపేసి ఉంది. దానికి రైట్ సైడ్‌లో ఒక విలేజ్ అనేది ఉంది. అంటే విలేజ్ అంటే ఊరని కాదు. ఒక విలేజ్‌ని తీసుకొచ్చి అక్కడ పెట్టేశారు. ఒక గ్రామంలో జీవిత విధానం అది ఎలా ఉంటుంది, ఎవరెవరు ఏమేం పనులు చేస్తారు, ఏ ఏ కులం వాళ్ళు ఏం చేస్తారు అనేది. అక్కడ చూడండి లెఫ్ట్‌లో కొన్ని ఫోటో బూత్స్ అయితే ఉన్నాయి. అలా రైట్ సైడ్‌కి వచ్చేస్తే మట్టి పాత్రలు ఉన్న ఇల్లు ఒకటి ఉంది. అక్కడ చూడండి రోలు కూడా ఉంది. మట్టి పాత్రలు అనేవి కొన్ని మాత్రమే ఉన్నాయి, ఎక్కువ అనేవి లేవు. దాని పక్కనే ఒక రూమ్‌లో దానికి లాక్ వేసేసి ఉంది. ఎందుకంటే అవి చాలా వాల్యుబుల్ కాబట్టి. ఇందులో అన్నీ రాగివి, ఇత్తడివి పాత్రలు అనేవి చూడొచ్చు. అవి వాల్యుబుల్ కాబట్టి గ్లాస్ డోర్ వేసేసి బయట ఇలా లాక్ పెట్టేసి ఉంచేశారు. ఎందుకంటే ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు కదా, మేబీ అందుకనే అనుకుంటున్నాను. కానీ అవి మెరుస్తూ చాలా బాగా అట్రాక్టివ్గా కనిపించాయి. ఆల్మోస్ట్ మేము లోపలికి వెళ్ళేసరికి 5:30 అయిపోయింది. ఇక చీకటి పడిపోయిందని చెప్పేసి అందరూ లైట్స్ వేశారు చూడండి. లైట్స్ వెలుతురులో ఈ బొమ్మలు మాత్రం భలే కనిపిస్తున్నాయి. అంతకుముందు కూడా నేను 2 to 3 టైమ్స్ శిల్పారామం వచ్చాను, కానీ డే టైంలో వచ్చాను. అప్పుడు ఈ బొమ్మలు చూస్తే చాలా ప్రాణం ఉన్న వాటిలాగా చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా అలానే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఫస్ట్ మనం చూసింది బ్లాక్ స్మిత్, ఇనుప వస్తువులు తయారు చేయడం. ఇక్కడ చూడండి వీళ్ళు పార పలుగు పట్టుకొని పొలం పని చేస్తున్నట్లుగా చెక్కారు. అలానే పక్కన ఒక పూరి గుడిసె లాంటి ఇల్లు కూడా చెక్కారు. ఈయన చూడండి ఈ యంత్రంలో కాలు పెట్టి ఏదో చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా, వాటిని తయారు చేస్తున్నారు. ఇలాంటి యంత్రాలు ఉపయోగించి అప్పట్లో తయారు చేసే వాళ్ళేమో. ఇప్పుడైతే అన్ని మెషిన్స్ వచ్చేసాయి కదా. బ్రాస్ యుటెన్సిల్స్ మేకింగ్, ఇత్తడి పాత్రలు తయారు చేస్తున్నారనమాట. ఇక్కడ చూస్తే ఈ చెట్లకు పూలు ఉన్నాయి కదా, ఇవి డిసెంబర్లో మాత్రమే పూస్తాయి. ఎందుకంటే ఇవి డిసెంబర్ పూలు. ఇయర్ మొత్తం కూడా ఖాళీగా ఉండి ఈ చెట్లు డిసెంబర్లో మాత్రమే పూస్తాయి. అక్కడ రైట్ సైడ్లో మనకి కార్పెంటరీ అనేది ఉంది. వడ్రంగం పని ఎలా జరుగుతుంది అనేది, అంటే చెక్క పనులతో వీళ్ళు అప్పట్లో కావాల్సిన మంచాలు కానీ ఇంకా వేరే వేరే వస్తువులు కానీ తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళకు పెట్టిన విగ్గులైతే మాత్రం నిజంగా జుట్ట అనిపిస్తుంది, అలా ఉన్నాయి. వీళ్ళని కూడా ఒక గుడిసెలో పడేశారు చూడండి. అలానే ఇక్కడ ముగ్గులు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. నాకు తెలిసి మార్నింగ్ అంతా వాళ్ళు వచ్చి ముగ్గులు వేసి వెళ్తారు కావచ్చు. కొన్నేమో పెయింటింగ్స్ ఉన్నాయి, కొన్నేమో ముగ్గులు వేసినట్లుగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈయన కాళ్ళు చేతులు పెట్టి ఉన్నాయి పక్కన. ఇది ఏం కలో చూద్దాము. అంటే ఇవి కొండపల్లి టాయ్స్ తయారు చేయడం చూపిస్తున్నారు. కొండపల్లి మరి అంత ఫేమస్ కదా. ఇక్కడ చూడండి ఈ పర్సన్ ఆ చెక్క వైపు చూస్తున్నారు. ఆ చెక్క అనేది ఏంటంటే ప్రింట్ చేయడానికి వాడేది. ఈవిడ ప్రింట్ చేస్తున్నారు చూడండి. పైన కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి, ఒక క్లాత్ మీద ప్రింట్ చేసినట్లుగా. పక్కన అరటి చెట్లు కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ న్యాచురాలిటీ ఉంటుంది, అలానే ఈ బొమ్మల్లో న్యాచురాలిటీ అనేది కూడా కనిపిస్తుంది.
ఇక్కడ ఒక ఆమె వంట చేస్తుంది, పక్కన అతను వేరే పని చేస్తున్నారు, అలానే ఇతను ఇంకొక పని చేస్తున్నారు. ఇంట్లో ఎవరికి వాళ్ళు ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు, ఖాళీగా అయితే ఎవరూ లేరు. అలా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఒక ఆవిడ తులసి చెట్టుకి మొక్కుతుంది. మన ఇండియన్ కల్చర్లో తులసి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది కదా, అందుకే ఇక్కడ ఈ తులసి చెట్టు ముందు ఒక ఆవిడనైతే నిలబెట్టి ఉండవచ్చు. ఇక్కడ చూస్తే నేత వారి ఇంటిని చూపిస్తున్నారు. అక్కడ చూడండి మెషిన్ ఉంది, ఆ మెషిన్తోనే నేత చీరలు అనేవి నేస్తారు. కొంచెం ముందుకు వెళ్తే ఒక మేకని పెట్టారు, అది అచ్చం మేకలానే ఉంది. అలానే ఒక అమ్మ వాళ్ళ పాపకు పేలు దువ్వుతున్నట్లుగా చూపించారు. వెనక ఒక అతను ఏదో పని చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంటి ముందు పూల చెట్లు కూడా పెట్టారు, అవైతే న్యాచురలే. ఈ బొమ్మలు చూడండి నిజంగా ఎంత న్యాచురల్గా ఉన్నాయో. నిజంగానే వాళ్ళు ఏదో పెయింటింగ్ వేస్తున్నట్లుగానో అమ్ముతున్నట్లుగానో కూర్చొని ఏదో పని చేసుకుంటున్నట్లుగానో కనిపిస్తున్నారు. అలానే ఇక్కడ మనం ఎన్ని బొమ్మలు చూసినా కూడా ఏ ఒక్క బొమ్మకి కూడా వేరే బొమ్మతో పోలిక అనేది అస్సలు ఉండదు. చూడండి ఆవిడ ఏదో దంచుతూ ఆయాసపడుతున్నట్లుగా కూడా ఎంతో అందంగా చెక్కారు. ఇక్కడ ఇది చూసే వరకు కూడా నాకు కాళహస్తి చెక్క బొమ్మలు అనేవి ఉంటాయని కూడా తెలియదు. అవి చూడండి పెద్ద పెద్ద దూలాల్లాగా, నాకు తెలిసి ఎంట్రీ డోర్స్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, వాటిని చెక్కుతున్నట్లుగా చెక్కుతున్నారు. ఈ లైట్స్ వెలుతురులో వాళ్ళు చూడండి ఎంతో హాయిగా కూర్చొని పని చేసుకుంటున్నట్లుగా ఉన్నారు. ఇది లోహ కార్మికుల గృహం. అయితే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చిలక జోస్యం అనేది చెప్తున్నారు. అతను చూడండి ఎలా కూర్చొని చిలక జోస్యం చెప్తున్నారో. పక్కనున్న వాళ్ళు ఎంతో ఆరాగా ఆశ్చర్యంగా అతను చెప్పేదాన్ని వింటున్నట్లుగా ఆ బొమ్మలు చూడండి ఎంత బాగా చెక్కారో. చిన్న బాబు కూర్చొని చిలక జోస్యం చెప్పించుకుంటున్నట్లున్నాడు. కొంచెం ముందుకు వస్తే మార్కెట్ అనేది ఉంటుంది. మార్కెట్లో కూరగాయలన్నీ అక్కడ పక్కన పెట్టేసి ఆ బామ్మ అడుగుతున్న అతని వైపు చూస్తున్నట్లుగా ఉంది. ఈ సంతలో ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న కూరగాయలు తెచ్చుకొని అమ్ముతున్నట్లుగా చూపించారు. ఈవిడ వచ్చేసి కూరగాయలు చూపిస్తుంది చూడండి. పక్కన బామ్మ తరాజు తీసుకొని తూకానికి రెడీగా ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఇవి లైట్ వెలుతురులోనే ఇలానే ఉంటే డే లైట్లో ఇంకా ఎలా ఉంటాయో చూసుకోండి. ఇక్కడేమో దిష్టి బొమ్మలు ఏవో అమ్ముతున్నట్లుగా అనిపిస్తుంది. వెనుక కూడా ఎవరో అమ్మేవారు కూర్చొని ఏంటో బొమ్మలు చూపిస్తున్నారు. గ్రామంలో అప్పట్లో సంత ఇలా ఉండేది. అన్నీ ఒక దగ్గరకు వచ్చేసి అమ్మేవారు. అవే ఇప్పుడు మనకు షాపింగ్ మాల్స్లా తయారైనాయి ఇక్కడ. అలా ముందుకొచ్చేస్తే మనకు సంక్రాంతి ముగ్గు, గంగిరెద్దు, హరిదాసుల వారు, ఇలా అదొక సంక్రాంతి సెట్ లాగా వేశారు. అక్కడ సంక్రాంతి సెట్లో వాళ్లకు కలర్ఫుల్ డ్రెస్సింగ్ అనేది ఇచ్చారు, చాలా బాగుంది. అలానే పక్కన ఉన్న తల్లి కూతురు కూడా పట్టు పావడాలు వేసుకొని ఆ నగలు కానీ అవి కానీ చాలా న్యాచురల్గా చూపించారు. నిజంగా 60 రూపీస్ టికెట్ పెట్టుకుంటే అది చాలా వర్త్ ఉంటుంది. శిల్పారామంలో చూసి ఎంజాయ్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళు ఎవరికి వాళ్ళు పని చేసుకుంటున్నారు. మధ్యలో శివుడు పార్వతిని కూడా కూర్చోబెట్టారు. లెఫ్ట్లో ఈ కలర్ఫుల్ బొమ్మలు ఎంత బాగున్నాయో. ఒక ఆవిడ వంగి ముగ్గు పెడుతున్నట్లుగా చాలా బాగా చెక్కారు కదూ. వెనుక కొన్ని మాస్కులు అయితే ఉన్నాయి. అలా లెఫ్ట్కి రాగానే ఒక అతను ఎద్దుల బండిని కాదు ఎద్దుల్ని తోలుతున్నాడు. మేబీ ఇది పొలంలో పని చేస్తున్న పిక్చర్ అయి ఉంటుంది. అసలు ఆ ఎద్దులు నిజంగా ఎద్దుల్లానే ఉన్నాయి. అలానే ఈ పక్కన ఒక అమ్మ తన పిల్లవాడిని చంకన ఎత్తుకొని మరి తను నెత్తి మీద కూరగాయలు పెట్టుకొని అమ్ముతుంది. ఇక్కడ చూడండి ఇవి ఫోటో బూత్స్. వీటి కోసమే చాలామంది వెళ్తూ ఉంటారు, ఎందుకంటే ఇవి చాలా మంచి మంచి మెమరీస్ అనేవి క్రియేట్ చేస్తాయి. అలా పక్కకు వచ్చేస్తే మనకి ఇక్కడ గిరిజన జీవన శైలి అనేది కనిపిస్తుంది. గిరిజనులు అంటే ఏముంటారండి, వాళ్ళు గ్రామాలకు కూడా చాలా దూరంగా ఉంటారు.
గ్రామంలో ఉండే వస్తువులు కూడా అక్కడ ఉండవు. ఆ గడ్డితో, ఆ గ్రామంలో ఆ గిరిజనులకి దొరికే కూరగాయలతోనే అక్కడే జీవనశైలిని సాగిస్తూ ఉంటారు. కొంతమంది అయితే నిజంగా వాళ్ళ ప్లేస్‌లో నుంచి బయట ప్లేసెస్‌లో కూడా రారు. చూడండి ఆ లైట్ వెలుతురులో వెనక బొమ్మలుగా నీడ ఎలా కనిపిస్తుందో. కొన్ని బొమ్మలైతే ఒక్కోసారి అలా చూడంగానే భయమేస్తూ భయంకరంగా కూడా ఉంటాయి. ఇలా గిరిజనులు జీవనశైలి అనేది ఎలా ఉంటుందో ఆ మట్టి కుండలు, అక్కడ వంట చేయడం కానీ, ఆ గంపలు, పలకలు కానీ, ఇంకా వాళ్ళు ఏమేం వస్తువులు వాడేవారో, ఏ విధంగా వాడేవారో, వాళ్ళ జీవన విధానం అనేది ఎలా ఉండేదో అచ్చుగుద్దినట్లుగా ఇక్కడ బొమ్మలైతే చెక్కారు. చాలా 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 బాగున్నాయి. పైన చూడండి అవి ఏనుగు దంతాల్లాగా ఉన్నాయి. కొన్ని సొరకాయలు, బీరకాయలు, ఇంకా ఏవేంటో కాయలు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రకాల జీవన విధానాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మనం శిల్పారామంకి వెళ్ళొచ్చు. ఆయన చూడండి ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. ఆమె చాట ముందు కూర్చొని ఉంది. వెనుక అతను ఇంకో పని చేస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్న బొమ్మలు కూడా ఏవి ఖాళీగా కూర్చున్నట్లయితే చూపించట్లేదు. ఏదో ఒక పని అయితే చేసుకుంటున్నట్లుగా చూపించారు. అంటే సమయానికున్న ప్రాధాన్యం అలాంటిది మరి. ఇక్కడ చూడండి వాళ్ళు కుండలు, బొమ్మలు తయారు చేస్తున్నట్లుగా చూపించారు. మేబీ ఇది ఏమంటారు, మట్టి బొమ్మలు, కుండలు తయారు చేస్తారు కదా, వాళ్ళ ఫ్యామిలీ అయి ఉంటుంది. 1, 2 కుండలు చూపించొచ్చు, కానీ వెనుక చూడండి ఎన్ని కుండలు చూపించారో. న్యాచురల్గా ఉండడం కోసం, కుమ్మరివారి ఇల్లు అని తెలియడం కోసం వెనుకైతే చాలా కుండలు చూపించారు. అలానే కుండలతో గోడ కూడా కట్టారు. ఇక్కడ వడ్లు బాగు చేసి పిండి తయారు చేయడం చూపిస్తున్నారు చూడండి. గ్రైండర్స్ లేని రోజుల్లో అలా అందులో వేసి తిప్పి మినపప్పు పిండి అనేది చేసేవాళ్ళు. ఇక్కడ తాతగారు ఎవరో కూర్చొని చూస్తున్నట్లు, చిన్నపిల్లలు మంచం మీద కూర్చొని గుడుగుడు కొంచెం గుండె రాగం అనే ఆట ఆడుతున్నట్లు చూపించారు. పక్కన చూడండి పెద్ద పెద్ద బాణెళ్ళు అయితే ఉన్నాయి. అందులో వడ్లు దాచుకునేవారో, నీళ్లు పట్టుకునేవారో, మరేం చేసేవారు. ఇక్కడ ముగ్గులు కూడా ఎంతో అందంగా ఉన్నాయండి. ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే ఇది జాతర సీను. ఇక్కడ జాతరలో కొంతమందికి పూనకం వస్తుంది కదా, వాళ్ళని చూపించారు. అలానే కొంతమంది పొంగళ్ళు చేసుకొని వెళ్తున్నారు కదా, వాళ్ళని చూపించారు. 2 ఎడ్ల బండ్లు అయితే ఉన్నాయి. వీటి పక్కనే అవుట్ సైడ్ నిజమైన ఎడ్లు బండిలో వెళ్తున్నాయి. ఇక కొంచెం ముందుకు వచ్చేసేసరికి బాగా చీకటి పడిపోయింది. చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఉంది. ఇక్కడ ఎన్ని రకాల ప్లే ఏరియాస్ అయితే ఉంటాయో అన్ని రకాల ప్లే ఐటమ్స్ అనేవి ఉన్నాయి. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము వచ్చింది వీక్ డేలో కాబట్టి ఇక్కడ చాలా ఫ్రీగా ఉంది. కొంతమంది ఆల్మోస్ట్ 8 దాటిపోయింది. 8:30 వరకు కూడా పిల్లల్ని తీసుకొని ఇక్కడ ప్లే ఏరియాలో ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఆడుకునేవి చాలా ఉన్నాయి. 2 పెద్ద పెద్ద ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళు కూర్చొని ఊగుతున్నారు కూడా. చిన్నపిల్లలు అయితే ఇలా ఎక్కి ఆడుకునే ఆటలు, అలానే చిన్న చిన్న డక్స్, గుర్రాలు లాంటివి ఎక్కించి తిప్పుతూ ఉంటారు కదా, అలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఈ స్లైడింగ్ ఇవి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వాళ్ళిద్దరు చూడండి హాయిగా ఎంత బాగా ఆడుకుంటున్నారు. అదే వీకెండ్స్లో వచ్చినట్లయితే ఇంత ఖాళీగా ఉండదు. పిల్లల్ని ఆడిపించడానికి కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది వీక్ డే కాబట్టి అంత ఫ్రీగా ఉంది. పిల్లలైతే చాలా బాగా ఆడుకోగలుగుతున్నారు. అది ఎక్కడో ఒక 5% 8 తర్వాత ఉన్న వాళ్ళు అయి ఉంటారు. మ్యాక్సిమం అందరూ 8 లోపే చూసుకొని వెళ్ళిపోయి ఉంటారు. ఈ 8 తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు అంటే కొంచెం ఆఫ్టర్నూన్ లేట్గా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. ఇక మెయిన్ ఇక్కడ కొత్తగా నేను చూసింది ఏంటి అంటే ఇదే ఈ శ్రీకృష్ణుడి గురించి. ఆల్మోస్ట్ నేను ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ తర్వాత, కరోనా తర్వాత శ్రీకృష్ణుడి గురించి అంతా ఒక ప్లేస్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆయన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఎన్నో ఘటనలు, సంఘటనలు జరుగుంటాయి కదా, అవన్నీ కూడా శిల్పాల రూపంలో, శిలల రూపంలో చెక్కి పెట్టి ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే చూద్దాం. ఇక్కడైతే ఒక ఇల్లు ఉంది, మండువా లోగిల్లాగా చాలా విశాలంగా. ఇంటి ముందు ప్లేస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అబ్బా ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు అనిపించేంతగా ఉంది.
శ్రీకృష్ణుడిని అయితే పెట్టేసి ఉట్టి కుండలు అంటారు కదా, మట్టి కుండలు, అవి అయితే పెట్టేశారు. ఇక నైట్ వ్యూ అనేది ఎలా ఉంటుంది శిల్పారామం అనేది చూడడానికి మాత్రం ఇక్కడి నుంచి చూడొచ్చు. చూడండి ఈ ప్లేస్ ఎంత విశాలంగా ఉందో. హాయిగా మేమైతే చాలాసేపు స్పెండ్ చేసాము. ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా, మైండ్ అనేది చాలా పీస్తో ఉంది. ఇక్కడ చూడండి అసలు ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో. అవి గోడల్లాగా కట్టేసి పైన గ్రిల్స్ చూసారా, శ్రీకృష్ణుడి ఫ్లూట్ లాగా పెయింట్ వేశారు. దీనికి ఆపోజిట్లో మనకు ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఫౌంటైన్లో వాటర్ అనేవి వెళ్ళడం వల్ల ఇట్లా బ్లింక్ అనేది మనకు కనిపిస్తుంది. చీకట్లో ఈ కలర్ఫుల్ లైట్స్ చూడండి ఎంత కలర్గా ఉన్నాయో. అలా ముందుకు వెళ్తే వెదురు బొంగులతో ఒక వాకిల్ అనేది తయారు చేశారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎందుకు అంటే అది చాలా గ్రీన్గా, న్యాచురల్గా చాలా అందంగా ఉంది. ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. పక్కన ఉన్న ఫౌంటైన్కి దీనికి చాలా బాగుంది. ఫౌంటైన్ చూడండి ఎంత అందంగా ఉందో. అటు నుంచి చూస్తే శ్రీకృష్ణుడి చేతుల్లో ఫ్లూట్ ఉన్నట్లుగా అది పెద్దది చెక్కారు కదా. అక్కడ కూడా చాలామంది చాలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఆ ఫౌంటైన్కి పక్కనే ఒక అతను నీళ్లు తోడుతున్నట్లుగా చూపించారు. పాత సినిమాల్లో నీళ్లు తోడే సీన్ ఉంటుంది కదా, అలా అక్కడి నుంచి అలా ముందుకు వచ్చేస్తే ఇక మనం శ్రీకృష్ణుడి గురించి తెలుసుకునే స్పాట్ ఉంటుంది. వీకెండ్లో వస్తే మాత్రం వాళ్ళ సౌండు వీళ్ళ సౌండు ఇలా ప్రశాంతంగానే ఉండదు. వీక్ డే కాబట్టి ఎంతో ప్రశాంతంగా, చాలా కూల్గా, నిజంగా శిల్పారామం చూడడానికి వచ్చినందుకు వర్త్ అనిపించింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది శ్రీకృష్ణుడి గురించి. శ్రీకృష్ణుడు ఇక్కడ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకున్నది చూపించారు. దాని పక్కనే ఆయన గోపికలతో ఉన్నట్లుగా చూపించారు. పక్కనే పెద్ద పెద్ద కుండలు అయితే చూపించారు. వాటిలో వెన్న చిలుకుతారు కదా, అలాంటి కుండల్లా ఉన్నాయి అవి. అవి మాత్రం రియల్ కుండలే. ఫస్ట్ వచ్చేసింది ఇక్కడ శ్రీకృష్ణుడు పుట్టడానికి దేవతలు అనేవాళ్ళు ప్రార్థన చేశారంట. శ్రీకృష్ణుడి అవతారానికై దేవతల ప్రార్థన అనేది అక్కడ రాసి ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడి జననం, శ్రీకృష్ణుడు అనేది ఎలా పుట్టాడు అనేది ఒక శిల్పం రూపంలో చెక్కారు. ఇవి ఈ కొండలోనే చెక్కున్నాయి. అంటే ఈ రాళ్ళు మేబీ గ్రానైట్, వైట్ కలర్ గ్రానైట్ రాళ్ళు అయి ఉండొచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడిని పైన తట్టలో పెట్టుకొని మోస్తున్నారు చూడండి. పక్కకు వస్తే అక్కడ వసుదేవుడు శ్రీకృష్ణుని యశోదానందులకు అప్పగించి యోగమాయను తీసుకెళ్ళుట అంట. ఆల్మోస్ట్ శ్రీకృష్ణుడు తెలిసిన వాళ్ళకు, శ్రీకృష్ణుడి స్టోరీ తెలిసిన వాళ్ళకు ఇది చాలా ఈజీగా ఉండొచ్చు. ఇది ఒక పజిల్ లాగా చిన్నపిల్లల్ని తీసుకువెళ్తే వాళ్ళకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా ఉండొచ్చు. గోకులంలో శ్రీకృష్ణుడు చూడండి, శ్రీకృష్ణుడికి వెన్న చిలుపుతున్నారు. వెన్న ముద్దలు పట్టుకుని ఆవిడ చూడండి ఎలా కూర్చుందో. చిన్న శ్రీకృష్ణుడిని ముద్దు చేస్తూ అందరూ వెన్న ముద్దలు తినిపిస్తున్నట్లుగా ఉంది ఇక్కడ. అలానే నైట్ కాకుండా ఇవి మాత్రం డే టైంలో చూస్తే చాలా బాగుంటాయి అనుకుంటా. కానీ ఈ స్పాట్ మాత్రం చాలా 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 బాగుంది. వెళ్ళినప్పుడు మిస్ చేయకుండా చూడండి. ఇక్కడ పూతన అనే రాక్షసిని శ్రీకృష్ణుడు సంహరించడం అనేది చూపించారు. ఆ రాక్షసి చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో వాళ్ళకన్నా కూడా. ఇక్కడేమో శకటాసురుడు సంసారం, ఇంకొకతన్ని సంహరించడం అనేది చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక 15 to 20 ఉంటాయి శ్రీకృష్ణుడి గురించి అన్నీ. ఇక్కడ శ్రీకృష్ణుడు యశోదకు తన నోటిలో బ్రహ్మాండాన్ని చూపిస్తున్నాడంట. ఒకసారి శ్రీకృష్ణుడు అల్లరి చేసినప్పుడు యశోద అతన్ని కట్టేసి నోరు తెరవమంటుంది కదా, మట్టి ఏదో తిన్నాడని చెప్పేసి. అప్పుడు అతను నోరు తెరిచినప్పుడు ముల్లోకాలు అనేవి కనబడతాయి. అదే అక్కడ స్టోరీ. ఇలా ముందుకు వచ్చేస్తే శ్రీకృష్ణుడు, పక్కన ఉన్నది రాధ,
గోవు చూడండి, ఇక్కడ పైనుంచి వాటర్ ఫాల్స్ అనేది పడుతుంది. డే టైంలో అయితే మనకు వాటర్ ఫాల్స్ కనిపించవచ్చు. నైట్ కదా లైట్స్ పెట్టేసి అలా ఆపేశారు చూడండి. ఇక్కడ నీటిలో కూడా శ్రీకృష్ణుడి వాళ్ళ రిఫ్లెక్షన్ అనేది చాలా అందంగా కనిపించింది. నైట్ రావడం వల్ల ఇది ఒక ప్లస్ అనిపించింది నాకు. ఆ రాళ్ళు, ఆ కొండల్లో ఆ శిల్పారామం అసలు ఎలా డిజైన్ చేశారో చాలా బాగుంది కదూ. శిల్పారామంలో అయితే ఎప్పటికప్పుడు పాత వాటితో పాటు కొత్త కొత్తగా చేంజెస్ చేస్తూ వస్తున్నారు. నేనైతే అంతకుముందు 2 to 3 టైమ్స్ వచ్చినా కూడా అంతకుముందు ఇవన్నీ లేవు. బట్ ఇప్పుడైతే కొత్తగా చూస్తున్నాను. ఇంకా ఎప్పటికీ కూడా కొత్తగా చేంజెస్ అనేవి చేస్తూనే ఉంటారు. ఒకసారి శిల్పారామం చూసినంత మాత్రాన మనకు అన్నీ చూసాం అనుకోకూడదు. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కొత్తది మనం తెలుసుకుంటూ ఉంటాము. ఇక్కడ చూడండి, కవ్వం చిలుకుతున్నట్టు ఎంత బాగా చెక్కారో, నిజంగా రియల్గా ఉన్నట్లుగానే ఉంది. ఇక్కడ బకాసుర సంహారం, ఎంతమందిని శ్రీకృష్ణుడు అంతమొందించాడో, ఎన్ని లోకాలను కాపాడాడో కదా. ఇక్కడ చూడండి, ఏదో పెద్ద కొంగలాగా ఉంది. ధేనుకాసుర సంహారం. ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం శ్రీకృష్ణుడి లైఫ్ స్టోరీ అంతా చెప్పేశారు. మనం చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే, వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఒక్కొక్క స్టోరీ మనం అక్కడే ఆపి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకువెళ్ళొచ్చు. అసలు ఈ టీవీలు, ఫోన్లు కాకుండా చిన్నపిల్లలను ఇలాంటి ప్రదేశాలకు తీసుకెళ్ళి ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. గోపిక వస్త్రాపహరణం. గోపికలు స్నానం చేస్తుంటే శ్రీకృష్ణుడు వాళ్ళ వస్త్రాలు దొంగిలిస్తాడు కదా, అది. ఇక్కడ ఇక్కడైతే ఈ ఫోటో దగ్గర అందరూ ఫోటో దిగుతున్నారు. ఇది చాలా బాగుంది కదూ. ఇలాంటిదే అక్కడ మనం ముందుగా చూసిన స్టాల్లో కూడా ఒక డెకరేటివ్ ఐటెం అనేది ఉంది. మళ్ళీ లాస్ట్లో ఒకసారి వస్తుంది, చూద్దాం. అందుకే అంటారేమో శ్రీకృష్ణుడిని కొంటి కృష్ణుడు అని. గోపికలతో శ్రీకృష్ణుడి రాసలీలలు. ఎంతమంది గోపికలు, ఎన్ని వేల మంది గోపికలు ఉన్నారని చెప్తారు శ్రీకృష్ణుడికి మరి? శ్రీకృష్ణ రాసలీల విత్ గోపికాస్. బృందావనంలో గోపికలతో శ్రీకృష్ణుడు. ఇక దాదాపు శ్రీకృష్ణుడి లైఫ్లో చాలా వరకు గోపికలు కూడా కీ రోల్ అనేది పాటించారు. రాధాకృష్ణులు. ఎంత హాయిగా ఉందో చూడండి ఈ పిక్చర్. ఇక్కడ ఏనుగు కనిపిస్తుంది చూడండి. ఏనుగు మీదకి ఎవరో ఒకతను ఏనుగు దంతాన్ని లాగుతున్నారు. కంసుని వధించిన సీన్ అనేది ఇందులో చూపించారు. ఎంత బాగా చెక్కారో చూడండి. ఆయన తలకున్న క్రౌన్ అనేది కింద పడిపోతున్నట్లుగా, తలలో కత్తి గుచ్చుకుంటున్నట్లుగా భలే చెక్కారు. ధర్మరాజు రాజసూయ యాగం చేయడము, శిశుపాలుని వధించడము ఈ సీన్లో చూపించారు. అక్కడ చూడండి, ఆ శంకు చక్రాలు అనేవి ఆయన మెడలో దూసుకుపోతున్నట్లుగా భలే చెక్కారు. శిల్పారామంలో నిజంగా ఈ శిల్పాలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. శిల్పారామంలోనే ఉంది కదండి అసలు శిల్పాలు అనే పేరు. ఇక్కడ ద్రౌపది వస్త్రాపహరణం సీన్ అనేది ఉంచారు. ద్రౌపదిని కురుసభలో వివస్త్రం చేస్తారు కదా, అప్పుడు శ్రీకృష్ణుడు చీరలు అందిస్తాడు కదా, ఆ సీన్ అనేది ఇక్కడ చూపించారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఏదో వార్ జరుగుతుంది, నరకాసుర వధ. మనకు నరకాసుర వధ అనేది దీపావళి టైంలో మనం చెప్పుకుంటాం కదా. అలానే ఇక్కడ 2 గుర్రాలు చూపించారు, ఒక గ్రద్దను చూపించారు. ఇన్ని చూపించి ఎంత క్లియర్గా చెక్కారో చూడండి. ఇక లాస్ట్లో బృందావనంలో గోపికల వస్త్రాలు అనేవి తీసుకెళ్ళిపోతాడు కదా బాలకృష్ణుడు. ఆ సీన్ అయితే ఇక్కడ క్రియేట్ చేశారు. చాలా 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 బాగుంది. ఒక చెరువులాగా, ఆ చెరువులో కొంతమంది స్నానానికి వచ్చినట్టు, వాళ్ళ వస్త్రాలు అనేవి ఈ కృష్ణుడు దొంగిలించినట్లు చూపించారు చూడండి. వాళ్ళు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నారు. ఆయనేమో
వస్త్రాలను తీసుకొని చెట్టెక్కి కూర్చున్నారు. భలే క్రియేట్ చేశారు కదా! ఈ సీన్ అయితే చాలా బాగుంది కదా! ఇక్కడ మిస్ చేసినవి 2 సీన్స్ ఉన్నాయి. అదే శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించడం. చూడండి, అర్జునుడు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూసే ఘటన. ఇది బాగా లైట్లో ఉంది, ఏంటో అర్థం కాలేదు. డే టైంలో వెళ్తే ఒకసారి చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఆ జింకలు అవి చాలా బాగా చెక్కారు. ఎంత బాగుందో శ్రీకృష్ణుడి నిర్యాణం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు లైఫ్ అనేది ఎలా ఎండ్ అవుతుంది అనేది చెక్కారు. భాగవతం అనేది పిల్లలకు ప్రతి ఎపిసోడ్ చూపించినట్లయితే వాళ్ళు ఈజీగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి పజిల్స్ లాగా చెప్పేస్తారు. కొంచెం ముందుకెళ్ళినట్లయితే బుద్ధుడి విగ్రహం అయితే ఒకటి ఉంది. పెద్ద లోటస్లో బుద్ధుడు కూర్చొని ధ్యానం చేస్తున్నట్లుగా సెట్ చేశారు. చాలా 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 బాగుంది. ఇక్కడ కూడా చాలామంది వచ్చేసి సెల్ఫీలు ఫోటోలు అనేవి తీసుకొని వెళ్తున్నారు. అక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్తే స్కల్ప్చర్స్ ఉంటాయి. యూజ్ లేని మెటీరియల్తో తయారు చేసిన ఐరన్వి చాలా బొమ్మలు అయితే ఉంటాయి. బాగా చీకటి అయిపోయింది కాబట్టి అటు సైడ్ అయితే ఇంకా వెళ్ళలేదు. అండ్ టైమింగ్స్ కూడా అయిపోవచ్చాయి. సో ఇలా ఈ బుద్ధుడిని చూసుకొని ఇంకా మేము తిరిగి వచ్చేసాము. లాస్ట్లో అక్కడ రాక్ హైట్స్ అనేది ఉంది. అక్కడ రాళ్ళు ఉన్నాయి. రాళ్ళలో నుంచి శిలలు శిల్పాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో మనం ఊహించుకోవాలన్నమాట, అలా ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని శిల్పాలు అయితే చెక్కిన ఉన్నాయి. అలా 1-2 చూసుకొని వచ్చేసాము. దీనికి పక్కనే ఉందన్నమాట. ఇది చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో అక్కడ. చాలా బొమ్మలు చూపించారు. దీని పేరు, దాని ఎంట్రన్స్ ఇక్కడ ఉంది. బట్ మేమైతే వెళ్ళలేదు. స్కల్ప్చర్ పార్క్ టైం అయితే అయిపోయింది కాబట్టి పార్ట్ 2లో ఈసారి వెళ్ళినప్పుడు అయితే నేను కంపల్సరీగా చూపిస్తాను. ఈ లైట్స్ వెలుతురులో కొన్ని బొమ్మలు అయితే ఎలా ఉన్నాయో చూడండి. అలా వస్తూ ఉంటే ఇక్కడ సీతాకోక చిలుక లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, అదైతే కనిపించింది. ఇక్కడ సీతాకోక చిలుక పార్క్ కూడా ఉంటుంది. అందులో చాలా రకాల సీతాకోక చిలుకలు అయితే ఉంటాయి. ఇప్పుడు ఉందో లేదో, ఈసారి వచ్చినప్పుడు అయితే నేనైతే చూడలేదు. ఇక్కడ తల్లి బిడ్డని చూపించారు. ఈ శిల్పం చూడండి, ఎక్కడైనా సరే అందమైన చాలా శిల్పాలను చూపించారు. వాటిని చెక్కడం అనేది చాలా హైలైట్. ఇక్కడ ఒక గుడిసెలో హంసలో బాతులో ఏవో వాటిని అయితే పెట్టేసి ఉన్నారు. వీటి పక్కనే మనకు చిలుకలు ఇంకా చాలా చాలా ఉంటాయి. రాక్ హైట్స్కి వచ్చేసాము. ఇక ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఒక ఎగ్జిట్ పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ రాళ్ళు అనేవి ఉంటాయి. చూడండి, ఇందులో మనం ఒకటి కనిపెట్టాలంట. వాటిని చూసి యాక్చువల్గా హ్యూమన్ బ్రెయిన్ అనేది కొన్ని వస్తువులని కొన్ని వాటిని చూసి అదే ఊహించేసుకుంటుంది. ఇలా ఉంటుంది కదా, అలా ఉంటుంది కదా, అది ఇదే కదా అని. దానికి వాళ్ళు ఇక్కడ ఏ బర్డ్ అన్నారు. ఇక్కడ ఈ రాయిని చూస్తుంటే మనకి పక్షిని చూస్తున్నట్లుగా అనిపించాలంట. అలా కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయి. అసలు ఇక్కడ మెయిన్ ఎందుకు వచ్చామంటే, ఆ రబ్బర్ గాజుల సాంగ్లో ఒక శివుడు లాంటి దాన్ని చూపిస్తారు కదా, అలాంటి శిల్పాన్ని ఇక్కడ చెక్కారు. అది చూద్దామనే వచ్చాం మేము. ఆ శిల్పం ముందు ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఒకసారి అయితే చూసేద్దాము. ఇక్కడ మనకు టెక్నాలజీకి తగ్గట్టు ఎక్కడికక్కడ స్కాన్ హియర్ అంటున్నారు. ఇక్కడ స్కాన్ చేసేస్తే ఈ ప్లేస్లో ఇక్కడ ఏముంది, అది ఏంటి, దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి గూగుల్లో వచ్చేస్తుంది. లాంగ్వేజ్ తెలియని వాళ్ళు ఉండొచ్చు, ఇంకా వేరే ప్లేసెస్ నుండి వచ్చి ఉండొచ్చు. అక్కడ స్కాన్ చేస్తే మనకు అన్ని విషయాలు అనేవి మనకు కావాల్సిన లాంగ్వేజ్లో మనకు కావాల్సిన విధంగా ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. ఇక్కడ కొన్ని శిల్పాలు అయితే వెరైటీగా ఉన్నాయి. ఇక్కడ తిరిగే కుక్కలు కాబోలు చక్కగా
8:30కి నిద్రపోతున్నాయి చూడండి, ఎంత డిసిప్లినో. ఈ శిల్పాలేంట్రా బాబు అనుకున్నా కానీ కొంచెం ముందుకు వెళ్తే అలా మనకు ఆ ఎన్టీఆర్ సాంగ్లో ఉన్న లొకేషన్ లాంటిది కనిపిస్తే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆ ప్లేస్ గురించి. నాకైతే చాలా వ్యూస్ అయితే వచ్చాయి, చాలా బాగా అనిపించింది. ఇక షాపింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు మాత్రం 10:30 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్లాన్ చేసుకొని వచ్చేసి అప్పటి నుంచి తిరుగుతూ ఉంటే కనీసం 300 స్టాల్స్ అయినా తిరగగలుగుతారు. ఇక్కడ ఆల్మోస్ట్ 400 పైన స్టాల్స్ ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ఐటెం అనేది చూసుకొని తీసుకోవచ్చు. మా మెయిన్ ఇంటెన్షన్ మాత్రం శిల్పారామం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చూడ్డానికి వచ్చేసాం. ఇదిగోండి నేను చెప్తున్న లొకేషన్ ఇదే. ఆ రబ్బర్ గాజుల సాంగ్లో లొకేషన్ ఉంటుంది కదా, అలా ఇక్కడ ఈ విగ్రహాలు అయితే చెక్కారు. వీటి పక్కనే ఒక స్టోన్ ఉంది కదా లెఫ్ట్లో, ఆ స్టోన్ని చూస్తుంటే నాకైతే నందిలాగానే అనిపించింది. ఇవి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి లాస్ట్ టైము మా బ్రదర్ వాళ్ళు వచ్చినప్పుడు చెక్కుతూ ఉన్నారంట, ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్లుంది. ఇక తిరిగి వచ్చేస్తున్నాము. ఈ రాళ్ళలో ఏవో ఉన్నాయంట. ఇదిగోండి ఇదే ఆ ఫౌంటైన్. ఆ రబ్బర్ గాజులు సీన్ ఆ స్టాచ్యూస్ ఉన్నాయి కదా, వాటి ముందు ఇట్లా ఫౌంటైన్ అనేది ఏర్పాటు చేశారు. నైట్ కాబట్టి లైట్ వెలుతురులో అలా ఉంది. ఇక్కడ రాళ్ళు చూడండి, ఒకదానిపైన ఒకటి 4 గుండ్రంగా ఉన్నవి ఎలా పెట్టారో ఏమో మరి. అవి అతికించారు, సిమెంట్ చేసినట్లున్నారు. ఇక రిటర్న్ వచ్చేస్తున్నాం రాక్ హైట్స్. అక్కడి నుంచి కిందికి వచ్చేస్తుంటే కూడా కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ దగ్గర డోర్ స్టెప్ దగ్గర లెఫ్ట్కి రైట్కి కొన్ని పెయింటింగ్స్ అయితే వేస్తున్నాయి. ఆ పెయింటింగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి. అంటే ఆ పెయింటింగ్స్ కూడా వివిధ రకాల ప్లేసెస్ నుంచి ఆ వివిధ రకాల కళలు అనేవి ఎలా ఉంటాయి అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంచారు. ఇక్కడ చూడండి ఏనుగు ఉంది, అలానే దాని ముందు వాయించే అతను ఉన్నారు. ఇక్కడ ఒక ఆమె వెల్కమ్ చెప్తుంది, పక్కన ఇంకొకటి ఉంది. ఇలా మన ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా మనకు ఎన్నైతే ఉన్నాయో పోస్టర్స్ కూడా ఇక్కడ పెయింట్ చేసి ఉన్నాయి. భరతనాట్యం అని, కూచిపూడి, కథాకళి అని చాలానే ఉన్నాయి. అలానే తోలు బొమ్మలాటలు కానీ, కొండపల్లి బొమ్మలు కానీ నాకైతే చిత్రాలు విచిత్రాలు అనిపించేశాయి. మీరు కూడా ఒకసారి శిల్పారామం చూడకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 10:30 నుంచే ప్లాన్ చేసుకుంటే మొత్తం ఒకసారి తిరగడానికి బాగుంటుంది. మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఏమైనా తింటూ అలా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళని కూడా కొంచెం ఆడిస్తూ వాళ్ళతో స్పెండ్ చేసినట్లుగా కూడా ఉంటుంది. ఇక్కడ లేనిదంటూ లేదు, ఇక్కడ ఎన్నో చూస్తాం, ఎన్నో నేర్చుకున్నట్లుగా ఉంటుంది. ఎథ్నిక్ హాల్ ఉంది ఇక్కడ, ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అసలు బోర్ అనేది ఉండదు. మంచి విహారయాత్ర ప్లేస్ ఇది. ఆల్మోస్ట్ స్టాల్స్ అన్నీ క్లోజ్ చేసేసారు, ఎందుకంటే నైట్ 8:30 9 o'clock అవ్వస్తుంది. చూడండి ఇక్కడ ముగ్గులు ఎవ్రీడే వేస్తారనుకుంటా, చాలా బాగా అయితే వేశారు. నేను అనుకున్నాను అప్పట్లో మెలికల ముగ్గులు మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు వేసేవాళ్ళు, ఇప్పుడు వేసేవాళ్ళు ఎవరున్నారా అని. కానీ శిల్పారామంలో ఎక్కడ చూసినా ఇవే ముగ్గులు కనిపిస్తాయి. మన ఇండియన్ కల్చర్ని, గ్రామీణ వాతావరణాన్ని, ఎంటైర్ ఇండియాలో ఉన్న ప్రతి దాన్ని కూడా మనకి ఇక్కడ శిల్పారామంలో చూపిస్తారు. అది కళలు అవ్వని, టాలెంట్ అవ్వని, ఇంకా ఏదైనా అవ్వనివ్వండి. ఇదిగోండి మనం స్టార్ట్ అయినప్పుడు ఎంట్రన్స్లో స్వాగతం పలికింది కదా, ఆ విగ్రహం అది. మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అనుకుంటున్నారా, అదే చెప్పాను కదా ఈవినింగ్ సన్లైట్లో కొన్ని బొమ్మలు ఉన్నాయని. అవి నైట్ లైట్లో ఎలా ఉంటాయో చూద్దామని. చూడండి ఇక్కడ అతను పర్చేస్ చేస్తున్నాడు కాబట్టి ఆ షాప్ ఇంకా క్లోజ్ కాలేదు. అతను ఏవో చూపిస్తున్నారు చూడండి. ఆల్మోస్ట్ పెద్ద పెద్దగా ఉన్నాయి ఫొటోస్, 800 అలా చెప్తున్నారు.
అంతకన్నా చిన్నగా ఉన్నవి 400 అలా చెప్తున్నారు. ఇదిగోండి నేను చెప్పిన కాకమ్మ స్టోరీ పాట్స్ 2 ఉన్నాయి. ఇక లాస్ట్లో వచ్చేసి ఆ లైట్ వెలుతురులో ఇదిగోండి లైట్ వెలుతురులో కృష్ణుడు